అంతటిని కూడా మాకు ఆశీర్వాదకరంగా చేసి మీరే మహిమగంత ప్రభావం పొందమని మాకు సహాయం చేయమని మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈ రోజు వాక్యం కొరకు యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మీరు ఎవరైనా చదవగలిగితే బాగుంటది. చదువుతారు ఎవరైనా? యాకోబు 3:13. చదువుతున్నారు ఎవరైనా? సరే, నేను చదువుతున్నా. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఈ యొక్క వాక్యము నేను నా యొక్క డివోషన్ లో దేవుడు నాతో మాట్లాడిన మాట. ఎందుకంటే నన్ను ఒక సిస్టర్ అడిగారు అనమాట. ఏమని అంటే, ఒక సండే స్కూల్ కోసము ఒక పాఠం రాసి ఇవ్వమని అడిగితే, నేను ఆ రోజు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఈ యొక్క కంఠిత వాక్యంగా నాకు వచ్చిన వాక్యం అనమాట. అయితే మరి అది మీతో పంచుకుంటున్నా. అయితే ఇక్కడ రాసింది ఏమంటే, మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను అని రాసింది కదా. ఇంతకీ జ్ఞానము అన్నంగానే మనం అనుకునే మాటలు ఏంటంటే, చాలా తెలివిగా మాట్లాడేయటము, చాలా అంటే ఒక వాదన పెట్టుకున్నప్పుడు ఆ వాదనలో అరిసరిసి మాట్లాడి దాంట్లో గెలిస్తే అబ్బా చాలా జ్ఞానం ఉందిలే అని అనుకుంటాం. కానీ ఇక్కడ బైబిల్ వచనం చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటంటే, మీలో జ్ఞానం వివేకం గలవాడు ఎవడంటే, జ్ఞానంతో కూడిన సాత్వికంతో కూడిన జ్ఞానం ఉంటేనే అది సరైన జ్ఞానం అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అయితే ఒకవేళ విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు విశ్వాసం క్రియలతో కనపరిచినట్లయితే కనపరుస్తుంది కదా. అంటే విశ్వాసం ఉందని ఎట్లా తెలుస్తుంది? క్రియల వల్లనే విశ్వాసం అనేది తెలుస్తుంది. అంటే మనకి విశ్వాసం ఉందా లేదా, నీకు విశ్వాసం ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? నువ్వు నిజంగా దేవుని మీద అనుకున్నప్పుడు, దేవుడు తప్పకుండా చేస్తాడు అని నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నప్పుడు అది విశ్వాసాన్ని కనబరుస్తుంది. అంటే మన క్రియల్లో మన విశ్వాసం ఏం చూపించాలి? క్రియలు లేని విశ్వాసం వృత్తం అని దేవుని వాక్యం చెప్తుంది కదా. అట్లనే మరి జ్ఞానం కూడా ఎట్లాంటిదై ఉండాలంట? జ్ఞానం కూడా సాత్వికము, యోగ్య ప్రవర్తనతో కనపరచబడుతుంది. నాలో జ్ఞానం ఉందంటే అది ఎట్లా కనపడుతుందంట? జ్ఞానము యోగ్య ప్రవర్తనతో కనపరచబడుతుంది. మన ప్రవర్తన మనకి ఎంత జ్ఞానం ఉందో మరి తెలియజేస్తుంది అన్న ఒక మాటని ఇక్కడ మనం తీసుకుంటున్నాం. అయితే మరి బైబిల్ గ్రంథంలో ఎవరైనా జ్ఞానం కలిగిన లేకపోతే చాలా సుబుద్ధి గలదైన స్త్రీ గురించి విన్నారా? వాళ్ళ పేరు చెప్తారా? ఒక పేరు బైబిల్లో ఒక ఆమె గురించి సుబుద్ధి గలది అని చెప్పేసి చెప్పబడ్డది. ఎవరి గురించి చెప్పబడింది? చెప్పాలి ఎవరైనా? ఒక స్త్రీ గురించి సుబుద్ధి గలదై ఉండెను అనేసి రాయబడింది. ఎవరు ఆ స్త్రీ? ఎవరైనా చెప్తారా? నాబాలు భార్య అయిన అబిగైల్. థ్యాంక్ యూ సిస్టర్. అబిగైల్ గురించి మనం ఈరోజు కొంచెం చూద్దాము. మొదటి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 25:2వ వచనంలో ఆ మాట రాసి ఉంటుంది. ఇక్కడ ఏమని రాసిందంటే, కర్మేలులోని మయోన్నందు ఆస్తి గల వాడు ఒకడు కాపురం ఉండెను, అతడు బహుభాగ్యవంతుడు. మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి మాటలు. ఆమె భర్త ఎలాంటి వాడంటే బహుభాగ్యవంతుడు, ఆస్తి గలవాడు. మరి అతనికి 3,000 గొర్రెలను 1,000 మేకలను ఉండెను. అతడు కర్మేల్లో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగైలు. ఆయన భార్య పేరు ఏంటంటే అబిగైల్. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడినై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. అయితే ఈమె గురించి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే, ఈ స్త్రీ సుబుద్ధి గలదై.
సుబుద్ధి గలదై, ఇంకేంటంటే రూపసి అయి ఉండెను. చాలా అందంగా ఉంది. అందంతో పాటు ఏముంది, సుబుద్ధి, మంచి బుద్ధి కలిగిన స్త్రీ అనమాట. ఈ రోజుల్లో కొంచెం చాలా అంటే కొంతమంది అందంగా ఉన్న వాళ్ళకి అందంతో పాటు ఇంకొకటి కూడా ఉంటది. ఏముంటదండి అందంతో పాటు? మాట్లాడాలా, మీరు ఉన్నారు కదా ఇక్కడ. పొగరు ఉంటది. పొగరు ఉంటది సిస్టర్ కదా, అందంతో పాటు. కానీ ఇక్కడ ఎందుకు రాయబడ్డదంటే ఆమెలో పొగరు లేదు కాబట్టి ఖచ్చితంగా చెప్పబడ్డది ఆమె సుబుద్ధి గలదై ఉండెను అని చెప్పేసి దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్పబడుతుంది. అయితే మరి సుబుద్ధి గల భార్య, ఇంకా ధనవంతుడి భార్య కూడా ఆమె ఆస్తి గలవాడు. ఆమె భర్త ఎలాంటి వాడంట, ఆస్తి గలవాడంట, ఇంకా బహుభాగ్యవంతుడని చెప్పబడింది. అంటే ఆమెకి డబ్బుకు లోటు లేదు, అందంకి లోటు లేదు. చూపించిన జ్ఞానము మనం మూలం వాక్యంగా చదువుకున్న దానికి సంబంధం ఉందా అండి? మీలో జ్ఞానం వివేకములు గలవాడేవాడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడు, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. మరి ఈమె తన యోగ్య ప్రవర్తనను ఏ విధంగా కనపరిచిందో మనము ఇంకా ముందుకు చదువుకుంటా వెళ్తే అర్థమైతుంది అనమాట. అయితే ఇక్కడ ఈ యొక్క 25వ అధ్యాయంలో చాలా వివరంగా ఈ యొక్క నాబాలు గురించి రాయబడి ఉంది. మరి నాబాలు ఆయన ఏంటంటే, ఆయన గురించి ఏమని చెప్పబడింది, ఆయన దుర్మార్గుడై ఉండేను, మోటువాడును దుర్మార్గుడునై ఉండేను. అయితే ఈయన ఏం చేశాను, 4వ వచనం చదువుతున్నాను. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని, దావీదు ఉన్నాడు ఆ సీన్ లో. ఎందుకంటే దావీదు మరి రాజు కాకముందు సౌలు తరుముతున్నప్పుడు పారిపోతా మరి ఈ యొక్క ప్రాంతంలో దాగి ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నమాట. అయితే నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించి వేయించున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వార్త ఇట్లనను, మీరు కర్మేలునకు నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమమునుగా కాని పలికి ఈ వర్తమానం తెలియజెప్పమని చెప్తున్నాడు. 7వ వచనంలో, నీ యొద్ద గొర్రెల బూచి కత్తిరించి వారు ఉన్నారో సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపర్లు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వీళ్ళ అరణ్యంలో గొర్రెలు అంటే ఎవరు గొర్రెల కాపర్లు? నాబాలు యొక్క గొర్రెల కాపర్లు అరణ్యంలోకి వెళ్ళి గొర్రెలు కాస్తా ఉంటే వీళ్ళు ఎట్లా ఉన్నారంట, దావీదు వాళ్ళు అరణ్యంలో దాక్కొని ఉన్నారు కదా, మరి వాళ్ళు వీళ్ళకు ఎట్లున్నారంట, ప్రాకారంలా ఉన్నారంట. మేము ఏ కీడు చేసి ఉండలే, వాళ్ళకి ఒక ప్రొటెక్టివ్ గానే ఉన్నాం కానీ ఏ నష్టం కానీ ఏ కీడు కూడా వాళ్ళకి చేయలేదు అన్నట్టు ఖచ్చితంగా చెప్తా వస్తున్నాడు. ఇంకా వారు కర్మేళ్ళనంత కాలం వారు ఏమి కూడా పోగొట్టుకోలేదు. అంటే వాళ్ళ గొర్రెలను కూడా లేకపోతే వాళ్ళ యొక్క మందని కూడా వీళ్ళు ప్రొటెక్ట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విషయాలన్నీ నీ పనివారిని అడిగితే వాళ్ళు కూడా చెప్తారని చెప్పేసి చెప్తా. 19వ వచనంలో దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేశాడు అనమాట. ఏమని? 8వ వచనంలో, ఇవన్నీ మీకు మెయిల్ చేశాను కాబట్టి నీ పనివారిని నీవు అడిగిన వారు అలాగే చెప్తారు కాబట్టి నా పనివారికి దయ చూపుము. అంటే ఇప్పుడు వీళ్ళు నీడ్లో ఉన్నారు, అవసరతలో ఉన్నారు కాబట్టి మాకు అంటే పనివారికి దయ చూపండి అని చెప్పేసి నాబాలుకు ఒక వర్తమానము పంపించినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆయన అన్న మాటలు, ఆయన పేరును మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన పేరు ఏంటంటే నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండేది కదా. మరి ఆయన యొక్క ప్రవర్తన ఇక్కడ కనబడుతుంది. ఎక్కడ కనిపిస్తుంది? 9వ వచనంలో 10వ వచనంలో నాబాలు ఏమంటాడంటే, నాబాలు దావీదెవడు, యెష్షై కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు అనేకులు ఉన్నారు అనేసి అంటున్నాడు. దావీదు తెలియదు అండి, ఆయనకి తెలుసు, కానీ ఆయనలో ఏం కనిపిస్తుంది? దుర్మార్గత లేకపోతే గర్వము కనిపిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే దావీదుకి ఆయన ఏమాత్రం కూడా రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఇక్కడ లేదు. అందరికీ తెలుసు దావీదు తర్వాత రాజు అవుతాడని. ఆ భయం కూడా నాబాల్లో ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడ. అందుకనే అంత అట్లా ఎంత మొరట్టుగా మాట్లాడినట్టుగా మనము ఇక్కడ చూడొచ్చు. అయితే మరి ఈ విషయాలు అన్ని జరుగుతున్న విషయాలు అక్కడ ఉన్న పని వాళ్ళు చూస్తున్నారు. అయితే మరి ఈ విషయాలన్నీ తీసుకెళ్ళి నాబాలు భార్య అయిన
ఎవరు నాబాలు భార్య అబీగైలుకు చెప్తారనమాట. ఆ వచనాన్ని చూద్దాం మనం. అయితే ఆయన అంత మోటుగా మాట్లాడితే దావీదు ఊరుకుంటాడండి? ఊరుకోడు కదా. మరి ఏం జరుగుతుందో చూద్దాం మనం. 17వ వచనంలో చదువుతారు ఏమన్నా? 17వ వచనం. చదువుతున్నాను నేను. మరి 16 నుంచి చదువుతున్నాను. 25వ అధ్యాయము 16వ వచనం నుంచి. మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రింబగలు మా చుట్టూ ప్రాకారంగా ఉండేది. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు. ఎందుకంటే ఆ కీడు చేయ నిశ్చయించి ఉన్నారు. మరి వాళ్ళు దావీదుకు సహాయం చేయడానికి నిరాకరించినాడు కాబట్టి దావీదు ఏం చేస్తాడు? కీడు చేస్తాడని వాళ్ళు గెస్ చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు. అయితే మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడని. అందుకు అబీగైలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి ఇక్కడ ఈ యొక్క అబీగైలు యొక్క చేసింది ఏంటో ఇక్కడ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఆమె తన యొక్క పనివాడు వచ్చి, మనం యజమానుడు ఎలాంటి వాడు అని చెప్తున్నాడంటే, యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని అతనితో మాట్లాడనీయడు. అయితే మరి ఈమెమి అతని మీద కోపపడినట్టుగా ఇక్కడ లేదు. ఏం మాట్లాడుతున్నావు? యజమానుడి గురించి అట్లాగైనా మాట్లాడేది అని కూడా ఆమె ఏమన్నట్టు అక్కడ కనిపించదు. కానీ ఆమె చేసిన విషయం ఏమంటే, ఆమె ఏం చేసింది తెలుసా? వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది. అంటే ఆమె ఏం చేసిందంట? తెలివిగా, జ్ఞానం కలిగి ప్రవర్తించినట్టుగా మనం చూడొచ్చు. జ్ఞానం కలిగి ప్రవర్తించింది. ఏముంది ఆమె జ్ఞానము? సరైన సమయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఏం చేసిందంటే 200 రొట్టెలను, రెండు ద్రాక్ష రసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు, వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూర పడలను గార్ధాబముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చుదునని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధాబం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా. అంటే ఇదే ఏం చెప్తారు, మనము పరలోక ప్రార్థనలో కూడా నేర్చుకుంటాం కదా, కీడులో ప్రవేశించకుండా ప్రార్థన చేస్తాం. అంటే కీడులో ప్రవేశించకుండా కాపాడమని అడుగుతాం కదా. అయితే మనం కూడా కీడు రాకుండా ఉండాలని దేవుని దగ్గరికి సరైన సమయంలో అడగాలండి. అవునా? మనకి నష్టం జరుగుతుంది, లేకపోతే మన పిల్లలు మాటినట్లే, లేకపోతే ఇంట్లో ఏదో ఒక సమస్య, ఈ సమస్యలకు కారణం ఏంటి అని ఊహించగలిగే వాళ్ళంగా ఉండాలా. మరి ముందుగానే గెస్ చేసి, అవును ఇది దీన్ని బట్టే నాకు ఈ సమస్య, లేకపోతే ఇది దేవుడు నన్ను పరీక్షించడానికి పెట్టినాడా అని మనం ఆలోచన చేసుకొని దేవుని దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలా? ఆయన పాదాలు పట్టుకొని, ప్రభు ఈ కీడు నుంచి నన్ను తప్పించు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది కదా. ప్రభు మాకు శోధనల నుంచి తప్పించు, శోధనలో ప్రవేశించకుండా సహాయం చేయని మనం కూడా సరైన సమయంలో దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి. అది జ్ఞానయుక్తమైన ప్రవర్తన. మరి ఇక్కడ అబీగైలు జ్ఞానయుక్తంగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తున్నాము. అదే విషయాన్ని మనం కూడా తన యొక్క జీవితంలో నుంచి నేర్చుకోవాలి. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మరి 1 సమూయేలు 25వ అధ్యాయము 23వ వచనంలో ఏం రాస్తుందో చదువుతాం. 25-23 అబీగైలు చదువుతున్నారు సిస్టర్? ఎవరైనా చదువుతున్నారా అక్క? ఇంగ్లీష్ లో చదువునా? 23. ఓకే. Stay with me, don't be afraid. The man who is seeking your life is seeking mine also. You will be safe with me. 20 seconds చదవండి ఒకసారి. Okay. Then David said to Abiathar, that day when Doeg an Edomite was there, I knew he would be sure to tell Saul, I am responsible for the death of your father's whole family. సరే, థ్యాంక్ యూ.
అయితే మరి ఇక్కడ వచనాలు చూస్తున్నట్టయితే ఆమె ఏం కనిపిస్తుంది 23లో, అబీగైల్ దావీదును కనుక్కొని గార్దాబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసెను. అంటే ఈమెలో ఏం కనిపిస్తుందండి? తగ్గింపు కనిపిస్తుంది కదా, తగ్గించుకుంది. ఆమె నేను ఒక ఆస్తి గలవాడి భార్యను కదా, బహుభాగ్యవంతుని భార్యను కదా అనుకోవట్లేదు, నేను సుబుద్ధి లేకపోతే రూపసి అయిన దాన్ని కదా అని కూడా ఆమె అనుకోవట్లేదు. కానీ వెంటనే దావీదు దగ్గరికి, ఇంకా రాజు అవ్వలేదు ఆయన, దావీదు సాధారణ వ్యక్తిగానే ఉన్నాడు, కానీ ఆమె ఏం చేసిందంటే తగ్గించుకొని సరైన విధంగా ఆమె ఏం చేసింది, ఆయన కోపంలో ఉన్నాడు. ఎందుకు కోపంలో ఉన్నాడే ఇంకా 22లో చెప్తాడు కదా అనుకొని అతన్ని వాళ్ళు దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడంట 21 నుంచి. అంతకు మునుపు దావీదు నాబాలకు కలిగిన దాని అంతట్లో ఏది పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతా నేను వ్యర్థంగా కాయచి వచ్చాను. ఇప్పుడు ఏమంటున్నాడంటే వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడే. ఆయనకి ఎంత కోపం వస్తుందంటే, అరే నేను ఎంత ఉపకారం చేసినా కదా ఈయన నాకు అపకారం చేస్తున్నాడు అని ఏమంటున్నాడు 22వ వచనంలో అని అనుకొని, అతనికి వారు ఒక్క మగపిల్లవాడినైనా తెల్లవారినప్పటికీ నేను ఉండనియను. మొత్తం మగపిల్లలందరినీ ఆయన వంశం అంతటిని కూడా లేదా చంపేస్తానని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. లేదా దేవుడు మరి గొప్ప అపాయం దావీదు శత్రువులకు కలుగజేయనుగా కానీ ప్రమాణం చేసిందంట, ప్రామిస్ చేసేసినాడు. ఏమని? ఇంకా నేను ఊరుకోను, నేను ఒక్కరిని కూడా వదిలిపెట్టను అని ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నట్టుగా ఇలాంటి స్థితిలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చి ఈమె ఏం చేస్తుందండి, దావీదు త్వరగా దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను ఎంత తగ్గింపుగా అనిపిస్తుంది ఆమెలో. మరి జ్ఞానయుక్తమైన ప్రవర్తనలో రెండోది చూస్తున్నాం ఏంటది, ఆమె సరైన విధంగా ప్రవర్తిస్తుందండి. ఒక మనిషికి మీకు కోపం వచ్చిందంటే ఆ మనిషి దగ్గర తగ్గించుకొని మాట్లాడటము చాలా అవసరం కదా. ఇంట్లో భార్య భర్తలు కూడా కొంచెం కోపంగా మాట్లాడితే మనం ఇంకా కోపంగా మాట్లాడాలా? కాదు కదా. తగ్గింపు అనేది స్త్రీలలో ఉండాల్సిందే. స్త్రీలనే కాదు, మనుషులందరిలో కూడా తగ్గింపు ఉండాల్సిందే. అయితే ఇక్కడ ఆమెలో మరి అంత హ్యూమిలిటీ అనిపిస్తుంది అనమాట. ఇంకా మరి మనము నిజంగా ఇంకొక వచనం చూద్దాం. మనం సామెతలు 11:2 ఏమని ఉందో, సామెతలు 11:2, సామెతలు 11:2 ఇక్కడ ఏమని రాసిందంటే, అహంకారం వెంబడి అవమానం వచ్చు, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. వినయం ఉన్నది అంటే ఆమెలో జ్ఞానం ఉన్నది కదా, అది జ్ఞానయుక్తమైన ప్రవర్తన. వినయం గల వారి యొద్ద ఏమున్నదండి? జ్ఞానం ఉన్నది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. వినయంగా ప్రవర్తించినట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఇంకొక మాట కూడా మరి మనం చూడొచ్చు ఏంటంటే 22వ అధ్యాయము 4:3-4 సామెతలు 22:3 వచనము 4 వచనం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. అంటే ఆమెలో అంత వినయం కనిపిస్తుందంటే దానికి ప్రతిఫలం ఏంటంటే ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి ఆమెలో వినయం ఉంది. వినయం అనేది ప్రతిఫలంగా ఆమెలో కనిపిస్తుంది. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. నువ్వు వినయంగా ప్రవర్తించినప్పుడు అబీగైల్కి కాదు, నీకు నాకు కూడా దేవుడు సమస్తం ఇవ్వడానికి ఆయన శక్తివంతుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా వినయమునకు ప్రతిఫలం. మనం వినయం కలిగి ఉన్నామా? మనలో వినయం లేదు, నీలో వినయం లేదు, నాలో వినయం లేదంటే మనకు యెహోవా యందు భయభక్తులు లేదనే అర్థం. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఈమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె దావీదు దగ్గర అంత వినయం, అంత తగ్గింపును కనపరుస్తుంది. అంటే అది ఒక్కసారి అట్లా వచ్చేది కాదు, ఆమె స్వభావమే అలాంటి స్వభావం అనమాట. అందుకని ఆమె గురించి ఏమని రాయబడి సుబుద్ధి గలది అని రాస్తుంది అనమాట. అయితే ఆమె సుబుద్ధిని లేకపోతే జ్ఞానాన్ని అక్కడ కనపరుస్తున్నట్టు మనం చూడొచ్చు. అయితే జ్ఞానం ఏం తీసుకొస్తుందండి? సమాధానం తీసుకొస్తుంది. ఆమె
జ్ఞానం ఏం తీసుకొచ్చిందంటే దావీదు యొక్క కోపాన్ని చల్లార్చినట్టుగా ఇక్కడ చూడొచ్చు. 25-24లో నా ఏలినవాడా ఈ దోషం నాదనించుము, నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనిమ్ము. బతిమాలుతుంది, ఎంత చక్కగా మాట్లాడుతున్నట్టుగా చూస్తుంది. అందరికి మాట్లాడడానికి అంత కొంతమంది చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. ఈమె ఎంత అందులో మరి మంచిగా మాట్లాడుతున్న స్త్రీగా ఇక్కడ కనిపిస్తుంది. ఏమని, నా ఏలినవాడా ఈ దోషం నాదనించి. ఆమె మనం చేసిందండి, ఇంకా మంచి చేయడానికి వచ్చింది కదా, కానీ ఏమంటుందంట, తన భర్త యొక్క దోషాన్ని, తన యొక్క తప్పుని తన మీద వేసుకుంటున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. నా దోషం అని, ఈ దోషం నాదనించుము, నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము. అయ్యా మాట్లాడడానికి పర్మిషన్ అడుగుతుంది. ఇంకేమంటుంది, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఒక్కసారి వినయ్యా అని చెప్పేసి దావీదును బతిలాడుతున్నట్టుగా ఇక్కడ చూడొచ్చున్నా. అయితే నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టద్దు అని చెప్పేసి చెప్తుంది. ఇంకేమంటుంది, అతని పేరు అతని గుణములను సూచించున్నది. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. అయ్యా ఈ విషయాలని నాకు తెలీదు. నా ఏలినవాడ యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు అని చెప్పేసి దావీదుతో వినయంగా మాట్లాడుతున్నట్టు ఇట్లా కనబడుతుంది. అయితే సామెతలు అంత మృదువుగా మాట్లాడుతుంది కదా, మరి ఈ మాట తీరుని మరి ఏమంటారు, ఏం చేస్తుందో మనము సామెతలు 15వ అధ్యాయం 1వ వచనంలో చూడొచ్చు. ఈ మృదువైన మాట ఏం చేస్తుందంటే, మృదువైన మాట సామెతలు 15:1, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కుమ్మరించును. అయితే మృదుగ్గా మాట్లాడుతుంది. నాబాలేమో అక్కడ ఏం మాట్లాడిండు, నొప్పించేలాగా మాట్లాడినాడు. కానీ ఇక్కడ అబీగైలు ఏం మాట్లాడుతుందండి, మృదువుగా మాట్లాడుతుంది. స్త్రీలమైన మనము మన మాటలో మృదుత్వం ఉండాలి కదా. కొంతమంది మాట్లాడితే కొట్టినట్టు ఉంటుంది, అట్లా ఉండకూడదు. కొట్టినట్టుగా లేకపోతే తిట్టినట్టుగా అట్లా మృదుత్వం అనేది మన యొక్క ప్రవర్తనలో ఒక భాగం ఉండాల్సింది. అయితే ఇక్కడ చెప్తుంది కదా, మృదువైన మాట కోపమును చల్లార్చును. సరైన విధంగా ఆమె ప్రవర్తించింది. మొదటి చూసిన సరైన సమయంలో ఆమె ఏం చేసిందండి, నిర్ణయం తీసుకుని వెంటనే బయలుదేరింది. రెండోది చూస్తున్నాం, సరైన విధంగా ఆమె వినయం చూపించినట్టుగా చూస్తున్నాం. మూడోది చూద్దాం మనం. మరి ఈ మొదటి సమయాల గ్రంథంలోని 25-28 ఏమంటుంది, నీ దాసరాలనైన నన్ను నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతి ఇచ్చును. ఇవన్నీ ఆమెకి ఎట్లా తెలుసు ఆమెకి? ఇవన్నీ నమ్ముతుంది. దావీదుని దేవుడు రాజు చేయబోతున్నాడు, దావీదుని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఆమె నమ్ముతున్నట్టుగా మనము చూడొచ్చు. అంటే ఆమె దావీదు యొక్క మేలు కోరుతుంది కదా. సరైన ఏంటంటే సరైన హృదయం కలిగిందా, మంచి హృదయం కలిగిందా. అంటే నా భర్త మీదకి నువ్వు నా మగపిల్లలందరినీ చంపనీకి వస్తావా అన్న ఆ మాట పక్కన పడేసి ఆమెలో ఏం కనిపిస్తుందండి, మంచి హృదయం కనిపిస్తుంది అనమాట. సరైన హృదయం ఆమెలో ఉంది. అందుకని దావీదుతో అంటుంది కదా, నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చు. ఒక బ్లెస్సింగ్ వర్డ్స్ మాట్లాడుతున్నట్టుగా అక్కడ చూస్తున్నాం. నీవు బ్రతుకు దినములన్నిటితో నీకు అపాయం కలగకుండాను గాక. ఇంకా చక్కగా మాట్లాడుతుంది కదా, నీకు అపాయం కలగకుండాను గాక అని ఆమె బ్లెస్సింగ్ వర్డ్స్ మాట్లాడుతున్నట్టు ఇక్కడ చూడొచ్చు. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణం తీయుటకైనా ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మాటల్లో కట్టబడును. అవన్నీ దేవుడి దగ్గర రాయబడతాయి. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయను, నీ శత్రువులను దేవుడు చంపేస్తాడు అన్నట్టుగా మేము ఇక్కడ చెప్తున్నట్టు. అంటే మంచి హృదయంతో దావీదుతో సరైన హృదయంతో మాట్లాడుతున్నట్టుగా మనము ఇక్కడ చూడొచ్చండి. మరి ఇంకా ముందు చదివినట్టయితే 30వ వచనం, యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గురించి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేళ్ల మీద అధిపతిగా నిర్ణయించిన తర్వాత. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది,
విశ్వాసం కనిపిస్తుంది. 30వ వర్షంలో ఆమెకి దేవుని మీద విశ్వాసం. ఏంటి, దేవుడు దావీదుని అభిషేకించాడు, సమూయేలు ద్వారా అభిషేకించాడు, ఫ్యూచర్ కింగ్ ఈయననే అని ఆమె నమ్ముతుంది. విశ్వాసం, సరైన విశ్వాసం. ఇది 4వ మాటగా మనం చూసుకుంటున్నాము. ఫస్ట్ సరైన సమయంలో, తర్వాత 2వది సరైన విధము, తర్వాత 3వది సరైన హృదయము, 4వది సరైన విశ్వాసము. ఆమెలో సరైన విశ్వాసం కలిగిన ఆమె దావీదుని ఏం చేస్తుంది, దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అన్న, రాజుగా చేయబోతున్నాడు అన్న విషయము నమ్ముతూ ఇక్కడ ఇంకా కొన్ని మాటలు మాట్లాడుతుంది. నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణంగా చిందించినందుకే గాని, నా ఏలిన వాడవగు నీవు పల కొనినందుకే గాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రము కలుపుకోనుగాక. ఎంత తెలివిగా మాట్లాడుతుందంటే ఆమె, ఇవి చేసి నువ్వు పగ తీర్చుకున్నావు అనుకో, తర్వాత నువ్వు బాధపడతావేమో, అలాంటి బాధ నీకు కలగొద్దు అని చెప్పేసి దావీదుతో మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ఇంకా యెహోవా నా ఏళ్ళవాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీ దాసరాలు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి, మరి ఇవన్నీ జరగబోతున్నాయి అని చెప్పేసి ఆమె చెప్తోంది. అందుకు దావీదు నాకు ఎదురు పడుటకు నిన్ను పంపిన, అంటే ఆయన కూల్ అయిపోయినాడు అనమాట కదా, ఆమె యొక్క సరైన మాట తీరుని బట్టి, లేకపోతే ఆమె జ్ఞానయుక్తంగా ప్రవర్తించిన విధానమును బట్టి ఏమైందండి, ఏమంటున్నాడు తెలుసా దావీదు, నీవు త్వరపడి నన్ను ఎదుర్కొన పోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడనే యెహోవా జీవంతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొక్కడును విడవబడడన్న మాట నిశ్చయం అని చెప్తున్నాడు. అంటే ఒకవేళ నువ్వు రాకపోయి ఉంటే తెల్లవారే వారికి ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ చంపేసేవాడిని నేను అని చెప్పేసి దావీదు చెప్తున్నట్టుగా ఇక్కడ చూస్తున్నామండి కదా. ఆమె యొక్క విశ్వాసం, దావీదు అట్లా ఆమెలో ఉన్న ఆ యొక్క జ్ఞానం కలిగిన ప్రవర్తన తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది కదా, మరి తన రానున్న వంశాన్ని కాపాడుకోగలిగింది. మరి ఆమె జ్ఞానంగా ప్రవర్తించిన విధానం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందండి. ఆమె సరైన నాయకత్వ లక్షణాలు ఆమెకు ఉంది. అక్కడ నాబాలేమో హాయిగా తాగి నిద్రపోతున్నాడంట. కింద చూసినట్టయితే దావీదుని నాబాలు మత్తుడై ఉన్నాడంట, కానీ ఈమె మాత్రము ఆ యొక్క నాయకత్వ లక్షణం, అంటే తన యొక్క ఇంటి బాధ్యతని తను తీసుకుని తన కుటుంబం విషయమై మరి దావీదు దగ్గరికి వచ్చింది. మరి ఇక్కడ మరి ఆయన యొక్క కోపం అంతా కూడా చల్లారిపోయినట్టుగా చూడొచ్చు అనమాట. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎట్లా చదివినాం కదా. 35వ వచనం, తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకున్నాడు. అంటే ఆయన కోపం అంతా చల్లారిపోయింది. తెచ్చినవన్నీ తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని, ఆమె మాట్లాడిన విధానికి ఏమైపోయిందంటే మనవి ఆలకించి సమాధానంగా నీ ఇంటికి బొమ్మని చెప్పేసి ఆమెని పంపించేస్తున్నాడు అనమాట. అబిగేలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్టు అతడి ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించు మత్తుగా నుండెను కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. ఇక్కడ కూడా జ్ఞానం కనిపిస్తుంది. ఆ మత్తులో ఉండి చూడు ఇప్పుడు ఏమయ్యేది తెలుసా నీకు అని చెప్పేసి ఆయన మీద రంకలేస్తుంది అనుకోండి, ఆయన మీద అరిసి ఉన్నది అనుకోండి, ఏమన్నా ఉపయోగం ఉంటుందండి? లేదు కదా. ఆమె ఏం చేసిందంట, ఉదయం నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు, ఆయన మత్తు తగ్గినప్పుడు అప్పుడు చెప్తుంది అనమాట. అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయముతో అతని గుండె పగలేను, అతని రాతి వలె బిగుసుకుపోయాను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలు మొత్తగా అతడు చనిపోయాను. అంటే ఇక్కడ నాబాలు యొక్క ఆయన చేసిన దాన్ని బట్టి దేవుడు అతన్ని శిక్షించాడు. కానీ మరి అబీగైల్ యొక్క జ్ఞానం బట్టి తన యొక్క ఇంటి వారిని, తన యొక్క మగ పిల్లలందరినీ, వంశాలన్నిటిని కూడా ఆమె కాపాడుకున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాము. సరైన నాయకత్వం కలిగి ప్రవర్తించినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ఆమెలో ఉన్న జ్ఞానం బట్టి మరి ఈ యొక్క పరిస్థితులన్నిటిని ఆమె ఏ విధంగా డీల్ చేయాలో ఆమె జ్ఞానంగా ప్రవర్తించి సరి చేసుకుంది. అయితే నాబాలు చనిపోయిన దావీదు విని 39వ వచనం, యెహోవా నాబాలు చేసిన కీడు అతను తల మీదకి రప్పించను కనుక తన దాసునైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానం తీర్చిన యెహోవాకు స్తోత్రము. దావీదు పక్షాన దేవుడు తన అవమానం తీర్చినాడు అని చెప్పేసి దేవునికి స్తోత్రం చేస్తున్నాడు.
తర్వాత దావీదు అబిగేలుని పెళ్లి చేసుకున్న వాళ్ళని ఆమెతో మాట్లాడి తగిన వారిని పంపించినాడు. ఆమె తర్వాత చూసినట్టయితే మరి ఆయన ఏం చేస్తాడంట, ఆమె 40వ వచనంలో దావీదు సేవకులు కర్మేల్లో ఉన్న అబీగైల్ వద్దకు వచ్చి, దావీదు మమ్మల్ని పిలిచి నిన్ను పెళ్లి చేసుకున్నట్టుకై తోడుకొని రండి అని పంపిననగా ఆమె లేచి సాగిలపడి, నా ఏలిన వాని చిత్తము, నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు, నా ఏలిన వాని దాసురాలనగు నేను సిద్ధంగానున్నానని చెప్పి త్వరగా లేచి గార్దాపం మీద నెక్కి తన వెనుక నడుచున్న 5 పనికత్తలతో కూడా దావీదు పంపిన దూతలు వెంబడి రాగా దావీదు ఆమెని పెళ్లి చేసుకునేను. అయితే మరి ఇక్కడ దావీదుకి ఆమె భార్య అయినట్లు, ఇక్కడ నేను రాణి అయిపోతాను అట్లా మాట్లాడట్లేదు, ఇక్కడ కూడా తగ్గింపు మాటలు మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క మంచి లక్షణాలన్నీ కూడా ఆమెలో ఉన్నాయండి. ఏం చేసామంటే మనం ఆమె సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు సాగింది, సరైన విధంగా ప్రవర్తించింది, సరైన హృదయం కలిగి మాట్లాడింది, సరైన విశ్వాసం కలిగి ఉన్నది, సరైన నాయకత్వము ఆమెలో కనిపిస్తుంది అనమాట. ఈ 5 విషయాలు మనం చూస్తున్నాం. అయితే మనం లాస్ట్గా చివరిగా ఒక్కసారి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం చూద్దాము. సామెతల గ్రంథం 19:14. సామెతలు 19:14. గృహంలో విత్తనము పితరులు ఇచ్చి స్వాస్థ్యం, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. సుబుద్ధి కలిగిన భార్యగా ఉండాలి, అది భర్తకి దానంగా దేవుడు ఇచ్చినట్టు. ఇంకొక మాట చూద్దాం, 2:11. సామెతలు 2:11లో ఒక మాట ఉంది, ఏమనుందంటే, సామెతలు 2:11, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. బుద్ధి ఏం చేస్తుందండి? కాపాడుతుంది. నీ జ్ఞానం నీకు ఏం చేస్తుంది? నేను కాపాడుతుంది అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే లాస్ట్గా ఈ మాట మనం చదువుకొని ప్రార్థన చేస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 11:29 తీసారా అండి? ఇక్కడ 29వ వచనంలో, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మన ప్రభు ఎవరైనా సాత్వికుడు, దీన మనసు గలవాడు కాబట్టి మనం ఆయన దగ్గర నేర్చుకునే వారిగా ఉండాలి. నేను సాత్వికుడును దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఈరోజు ప్రభు నీ యొద్ద నేను సాత్వికమును నేర్చుకుంటాను. మన మూలవాక్యంలో చూసాం కదా, మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడి తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను అని చెప్పేసి మన మూలవాక్యం తీసుకున్నాం కదా. నిజంగా మన ప్రవర్తన జ్ఞానం కలిగింది, యోగ్య ప్రవర్తన వలన మన క్రియలు కనబడుతున్నాయా? జ్ఞానంతో కూడిన సాత్వికము మనలో ఉండాలి. జ్ఞానం అంటే ఒక నిర్వచనం ఏంటంటే జీవితాన్ని నైపుణ్యంగా జీవించే సామర్థ్యం అంట. ఒక డెఫినేషన్ లో జీవితాన్ని నైపుణ్యంగా జీవించే సామర్థ్యాన్ని జ్ఞానం అంటారు. అయితే మనకు ఒకసారి పరీక్షించుకోవాలి, మనకుందా జ్ఞానం? అయితే జ్ఞానం కావాలంటే ఆయన దగ్గర రావచ్చు. యాకోబు 1:5 అంటాడుగా, మీ జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడుగుమంటున్నాడు, ఇస్తాడు దేవుడు. కాబట్టి ప్రభువు చెప్పినట్టు, ప్రభు నువ్వు సాత్వికుడు దీన మనసు కలవాడు, నీ వద్ద నేను నేర్చుకుంటానయ్యా, నాకు నేర్పించు అని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేసి ముగించండి. జ్యోతి సిస్టర్ ప్రేయర్ చేస్తారా? క్లోజింగ్ ప్రేయర్. జ్యోతి సిస్టర్ ఉన్నారా?
నేను చేయిస్తాను. కృప కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభా, యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను నాయన. దేవా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో సిస్టర్స్ మీటింగ్ ప్రభా ఈ రీతిగా కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశానికై నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. మాతో మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మేము స్తుతిస్తా ఉన్నాను. దేవా అబీగయుల జీవితాన్ని మా ముందు ఉంచారు ప్రభా. తను ఎలాగ తండ్రి సరైనటువంటి మా నాయన ప్రభా నిర్ణయం తీసుకుందో సరిగా మా ప్రభా విశ్వాసాన్ని కనపరిచిందో తనకున్నటువంటి 5 క్వాలిటీస్ కూడా తండ్రి మేము మా ఆరాధన జీవితంలో అలా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. దేవా మా నాయన తండ్రి ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ఉండడమే అవునా తండ్రి ప్రతిఫలమని మేము వింటా ఉన్నాం ప్రభా. దేవా నాయన తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ఉంటే మేము సాత్వికం మాకు వస్తుంది ప్రభా. దేవా నాయన మీ దగ్గర నాయన మేము అలా నడుచుకోవడానికి దేవా నాయన తండ్రి మాకు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. చాలా సార్లు మా నాయన మా తండ్రి మేము సాత్వికంగా కాకుండా ఆయన తండ్రి గొప్పగా మా ప్రభా మాట్లాడితేనే జ్ఞానమని ఫీల్ అవుతా మా తండ్రి దేవానైనా మేము వదిలిపెడతా ఉన్నాం సాత్వికాన్ని ప్రభా. దేవా జ్ఞాపకం చేసుకోండి. దేవా మమ్మల్ని క్షమించండి. మా అయినా నాబాలు చేసిన తప్పుని ప్రభా అబీగైల్ ప్రభా ఎలా తండ్రి క్షమించమని మీ సన్నిధిలో ప్రార్థన చేసింది ప్రభా. మా దేవా మా తండ్రి తను ఎంత ముందు చూపుతోటి మా ప్రభా నాయన అంత గొప్ప అపాయాన్ని తప్పించింది ప్రభా. దేవా మా కుటుంబాలకు కూడా తండ్రి మేము అట్లా ప్రయోజకులంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. దేవా నాయన తండ్రి మా కుటుంబాలని ప్రభా నీ ఉగ్రత నుంచి రక్షించే వాళ్ళంగా మా ప్రభా మా నాయన ఉండడానికి సుబుద్ధి కలిగిన భార్య మా నాయన నీ దానం అని చెప్పినట్లుగా ప్రభా మా నాయన తండ్రి అలాంటి మా ప్రభా మేము నా సుబుద్ధి కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం. దేవ చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. సరితా సిస్టర్ని కూడా మీరు బ్లెస్ చేయండి. ఆ కుటుంబాన్ని CF1 అయిన మినిస్ట్రీని కూడా తండ్రి మీరు బ్లెస్ చేయమని వేడుకుంటా ఉన్నాం. బిడ్డల చదువుల్లో సహాయపడండి. ప్రయాణాల్లో నీ కృప చూపించమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. మీ పంచి వేసి కాపాడండి. ఇంకా నాయన నీ సేవలో మరింతగా తండ్రి ఈ సంవత్సరం వాడుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం. బరయ్య క్రిస్టియన్ అసెంబ్లీలో ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను కూడా ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటూ ఏదైతే తండ్రి మేము నేర్చుకున్నామో ప్రభా తండ్రి మేము అనుసరించి జీవించడానికి మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమె